ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17 అధ్యాయంలోని 26వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: అట్లే తత్ అనే పదమును ఉచ్చరించి ఏ ముముక్షువులు ఫలాపేక్ష లేక పలు విధములైన యజ్ఞ దాన తపకర్మలు చేస్తున్నారన్నారు. అయితే ఈరోజు చెప్పుకునేటువంటి 26వ శ్లోకంలో ఇలా చెప్పబోతున్నారు: సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తదా సచ్చబ్దః పార్థ యుజ్యతే. పార్థ, ఓ అర్జున, సద్భావే కలదు అనేటువంటి అర్థమందును, సాధుభావే చ మంచిది అనే అర్థమందును, సత్ ఇది ఏతత్ సద్ అను ఈ పరబ్రహ్మనామము ప్రయుజ్యతే ప్రయోగింపబడుతున్నది, తథా అలాగుననే ప్రశస్తే కర్మణి ఉత్తమమైన కర్మమునందును సత్ శబ్ద సత్ అనే శబ్దము యుజ్యతే ప్రయోగింపబడుతున్నది. ఓ అర్జున, కలదు అనేటువంటి అర్థమందును, మంచిది అనేటువంటి అర్థమందును సత్ అను ఈ పరబ్రహ్మనామము ప్రయోగింపబడుతున్నది. అట్లే ఉత్తమమైన కర్మమునందు ఆ సత్ అను పదము వాడపడుతున్నది. అనగా పరబ్రహ్మ వాచకమైనటువంటి సత్ అను పదము ఉనికిని, శ్రేష్టత్వమును రెండింటినీ సూచిస్తున్నది. ఆ రెండు పదార్థములలో కూడా ఆ పదము ప్రయోగింపబడుతుండును. ఓం శ్రీ సాయిరామ్.